మీకు రాష్ట్రంలో 3,000 మంది ఆడపిల్లలు తప్పిపోయినా కనిపించట్లేదు, ఎంతో మంది అమ్మాయిలు పాడు చేస్తున్నా కనిపించట్లేదు. అప్పుడు లేవని నోర్లు, అప్పుడు మాట్లాడని నోర్లు జగన్ గారికి ఇంత చిన్న దెబ్బ తగలగానే ఎందుకు మీ వైసీపీ పార్టీ నాయకులంతా ఇంత రెచ్చిపోయి మాట్లాడుతున్నారు? రక్తం కళ్ళ చూస్తున్నారు మా నాయకుడిది అని రోజా కూడా ఆరోపించింది సార్. ఆ రోజా గారికి నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. నీ చీఫ్ మినిస్టర్కే భద్రత లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది అక్క చెల్లెలకి అన్నదమ్ములకు వాళ్ళందరికీ ఎక్కడ భద్రత ఉంది రోజమ్మ? నీ చీఫ్ మినిస్టర్కే భద్రత లేదు. నీ చీఫ్ మినిస్టర్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఈ రోజు రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారు ఎక్సైజ్ పాలసీ, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు సలహాదారుడు, ఈ ఆల్రెడీ మొత్తం టోటల్గా అందరూ రెడ్లేనమ్మ. ఎవ్వరు లేరు, బయట వాళ్ళు ఎవ్వరు లేరు. మరి వీళ్ళని ఎందుకు ఇప్పుడు తీయలేదు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళని? అసలు వీళ్ళ ముందు ఆల్టర్నేటివ్గా ఆఫ్టర్ ఎలక్షన్ దాకా వీళ్ళు దూరంగా ఎందుకు పెట్టలేదు? చంద్రబాబు గారి మీద రాయి పడిందంటే వైఫల్యం కాదా? పవన్ కళ్యాణ్ గారు దాంట్లో రాయి పడిందంటే వైఫల్యం కాదా? సెక్యూరిటీ ప్రాబ్లం కాదా? చీఫ్ మినిస్టర్ మీద రాయి పడి దెబ్బ తగిలిందంటే వైఫల్యం కాదా?